దేవి, ఓ దేవి, నీళ్ళకొస్తావా? పద. అరే అమ్మా, నాకు నీళ్లు తెస్తారా? నువ్వు నీ పని నీవంతట నువ్వు చేసుకోలేవా? అమ్మా, నేను సరిగా నడవలేను, నేను నా పని సరిగా చేసుకోలేను, నాకు దయచేసి నీళ్లు తెచ్చమ్మా. చేసుకోలేను అంటే ముసలిదాన్ని అయిపోయాను కదమ్మా. ముసలిదాన్ని అయిపోయావంటే మమ్మల్ని అడుగు ముసలిదాన్ని అవ్వవా? నువ్వందటి నువ్వే అవ్వవు, నువ్వే తెచ్చుకో. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుకో. మేమేమన్నా నీకు బానిసలం అనుకుంటున్నావా? నీ పని నువ్వే చేసుకో. మీరు బాధపడకండి నాయనమ్మ, నేను తీసుకొస్తాను. నేను వద్దని చెప్పాను కదా, నువ్వెందుకు తీసుకొస్తున్నావు? నువ్వు కోపడొద్దక్క. ఆ నాయనమ్మ అంత ముసలి తవ్వింది కదా, తను ఒక్కరిది పని అంతా ఎలా చేసుకోగలది చెప్పు నువ్వే. నువ్వు అందరి దృష్టిలో మంచిదాన్ని అవ్వాలనుకుంటున్నావు, నాకు అర్థమైంది ఇప్పుడు. నాయనమ్మ, నీళ్ళు ఎక్కడ పెట్టను? నా ఇంటి లోపల పెట్టగలవా? ఇదేంటి ఇన్ని కుండలా? ఏంటి? ఏది వెళ్ళి పక్కకి లేకు, చూడండి చూడండి చూడండి. అరే బాప్రే, ఇదవుతే బంగారపు కుండ. నాయనమ్మ, ఇన్ని కుండలు ఇక్కడెందుకు ఉంచావు? వీటన్నింటి లోపల ధనం ఉంది. నాకు ఇవన్నీ ఇలా దాచుకోవడం నాకు చాలా ఇష్టం. నేను కేవలం వీటిని పోగు చేసి నా దగ్గర ఉంచుకోవడమే కాదు, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. ఒకవేళ నేను అడిగితే నాకు ఇస్తావా? ఎందుకు ఇవ్వనమ్మా, నీకు ఇస్తాను. నాకు ఆ బంగారపు కుండ కావాలి. సరే అమ్మా, ఇస్తాను. నీకెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు నీకు ఖచ్చితంగా ఇస్తాను. నీకెవరు చెప్పారు నాకు అవసరం లేదు అని? అరే, నీ చేతిలో నీటితో నిండిన కుండ ఉంది కదా, ఇంకొకటి తీసుకొని నువ్వేం చేసుకుంటావు? ఓహో, అయితే నా చేతిలో ఈ కుండ ఉండకూడదన్నమాట. సరే నాయనమ్మ, మేము వెళ్తున్నాం, రేపు నీకు వచ్చి మరలా తీసుకొస్తాం. ఇది ఏమైనా సరే నేను ఆ కుండని తీసుకోవాలి. కానీ ఏం చేయాలి? నా దగ్గర ఒక కుండ ఉంటే ఇంకొకటి ఇవ్వను అంటుంది కదా. ఏది ఏమైనా సరే నేను ఆ కుండను దక్కించుకోవాలి. ఏం చేయాలి? ఉపాయం దొరికింది. నీళ్ళకి రావా? అరే, ఇంత ఉదయాన్నే నువ్వు వచ్చావండి. ఇంత ఉదయాన్నే నువ్వు అవుతే లెగవు కదా. మా ఇంట్లో నీళ్ళు అయిపోయాయి, త్వరగా రా, నాకు చాలా పనులున్నాయి. సరే సరే వస్తున్నా, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. అరే జయ, ఇంత త్వరగా వెళ్తున్నావేంటి? అరే, నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, త్వరగా రా. ఇంతే స్పీడ్గా నీటిని నింపు. నానమ్మ నీటిని కూడా తేవాలి కదా. అరే దేవుడా, నీకేమైనా దెబ్బ తగిలిందా దేవి? లేదు, నాకేమీ తగలలేదు, కానీ 2 కుండలు వెళ్ళిపోయాయి. అంటే నువ్వు కుండలను పట్టుకోలేదా? నేను ఇప్పుడు నీటిని ఎలా తీసుకెళ్ళాలి? అంటే పడిపోయాను కదా. అంటే నేను పడేశానా నిన్ను? లేదు లేదు, దీనికి అర్థం ఇదే కదా. నేనేం చేయను, నీకు కొత్తది కొనిస్తాను, నీకు వేరొక కుండనిస్తాను. నాకు ఇప్పుడే కావాలి, నేను త్వరగా వెళ్ళాలని నీకు చెప్పాను కదా. అరే, ఏమైంది? మీ ఇద్దరు ఇంత ఉదయాన్నే గొడవ పెట్టుకుంటున్నారు? అమ్మా జయ, నువ్వు చెప్పు, ఏమైంది? ఏం చెప్పమంటారు? నాయనమ్మ కుండని నీటిలో పడేసింది, నేను ఇంటికి చాలా త్వరగా వెళ్ళాలి, నా కుండ కూడా వెళ్ళిపోయింది కదా. అరే, ఇందులో గొడవ పెట్టుకోవడానికి ఏమంది? రండి, మీ ఇద్దరు లోనికి రండి. జయ, నీకేం కావాలి? తీసుకోమ్మా. నాయనమ్మ, నేను ఇది తీసుకుంటాను. సరే, నీకేది ఇష్టమో అదే తీసుకో. దేవి, నీకేం కావాలమ్మా? లేదు నాయనమ్మ, నాకేమీ వద్దు, నా దగ్గర ఇంకొకటి ఉంది, కానీ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఏది ఇష్టమో అది తీసుకో అమ్మా. ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావా నాయనమ్మ? నేను దీంతో నాకు నచ్చినవి చేయించుకుంటాను.
అరే అరే ఏంటి చిచ్చి ఆ, కాపాడండి కాపాడండి అరే దేవుడా కాపాడండి నన్ను ఎవరైనా కాపాడండి నేను ఆ ముసలిదాన్ని అస్సలు వదలను